వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దీపావళి పండుగ దీపకాంతులు టపాకుల మోతల నడుమ దీపావళి సంబరాలు నిర్వహించుకుంటున్నారు. పొలిటికల్ ఫైర్ బ్యాండ్ ఆర్కే రోజా మనం వాళ్ళ ఇంటి వద్ద దీపావళి సెలబ్రేషన్ కుటుంబ సభ్యులతో కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఒకసారి మనం ఆర్కే రోజా గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం కుటుంబ సభ్యులందరితో కూడా చాలా సరదాగా దీపావళి సంబరాలు నిర్వహించుకుంటూ కుటుంబ సభ్యులతో గడుపుతున్నటువంటి పరిస్థితి. చెడుపై మంచి గెలిచినటువంటి నేపథ్యంలో ఈ దీపావళి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒకసారి మనం ఆర్కే రోజా మేడంతో మాట్లాడదాం. మేడం, ఇక్కడ పేరుతున్నటువంటి బాంబులతో పాటు ఒక పొలిటికల్ ఫైర్ బ్యాండ్ మీరు ఎలా జరుపుకుంటున్నారు? దీపావళి కుటుంబ సభ్యులతో ఎలా ఉంది? నాకు దీపావళి అంటే ఎప్పుడు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఎప్పుడు దీపావళిని మొత్తం ఫ్రెండ్స్ బంధువులు చిన్న పెద్ద అందరితో కలిసి హ్యాపీగా జరుపుకుంటాం. అండ్ ఈరోజు కూడా మా బంధువులు మా అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ అందరూ కూడా అన్ని బెంగళూరు హైదరాబాద్ చెన్నై నుంచి అందరూ వచ్చారు. సో చూస్తున్నారు కదా, అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకు దీపావళి అంటే అందరికి ఇష్టం అంటే చెడు పైన మంచి సాధించిన విజయం ఇది. సో ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు చెడు కనిపిస్తే ఎలాగైనా దాన్ని అంతమొందించాలి, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి అనేది అందరికీ ఒక ఉద్దేశం ఉంటుంది. సో ఈ పండుగ అది అందరికీ నచ్చే పండుగ. అందుకే ఎవరైతే ప్రజలకి పీల్చి పిప్పి చేసి కష్టాలని అందించారో నరకాసుడు, అతన్ని వధించిన రోజు ఈ విధంగా అందరూ దీపావళి జరుపుకొని సంతోషపడతారు. ఆ చిమ్మ చీకట్లు పోయి అందరి జీవితంలో వెలుగు వచ్చాయని సింబాలిక్గా చూపించారు. మన రాష్ట్రంలో కూడా ఈ 16 నెలలుగా నరకాసురుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళలు అయితే మాన ప్రాణాలు ఎలా పోతున్నాయి, ఎంతమందిని చంపారు, రేప్ చేస్తున్నారు, తగలబెడుతున్నారు, నరికేస్తున్నారు చూస్తున్నాం. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు. ఆరోగ్యశ్రీ లేక చాలామంది పిట్టలు కాలిపోతున్నారు. సో ఇలా అందరినీ పిచ్చి చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోవాలి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, జగనన్న పరిపాలన, జగనన్న ద్వారా వచ్చి ఈ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి. ప్రతి పండుగ తెలుగు వాళ్ళు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు అందరూ కూడా హ్యాపీగా జరుపుకునే విధంగా మళ్ళీ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమో నరకాసుడు అనేసి అని అంటున్నారు. సీఎం చంద్రబాబు ఏమో నరకాసుని వధించారు ఓటు రూపంలో పెట్టడంతో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆనందంగా దీపాలు జరుపుకుంటున్నారంటూ కూడా ఆయన తెలియజేశారు. ఈరోజు ఒకటే నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, నువ్వు ఎప్పుడు సింగిల్గా పోటీ చేసినా నీకు ఎన్ని సీట్లు వచ్చినాయో ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు సింగిల్గా పోటీ చేసావు. మోడీ వల్ల లేదా బీజేపీ వల్లే నువ్వు 3 సార్లు ఈరోజు అధికారంలోకి వచ్చావు. ఒకసారి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ దారిలో వచ్చావు తప్ప నీ సొంత ఇమేజ్తో ఎప్పుడైనా వచ్చావా? నీకు సొంత ఇమేజ్ ఉంటే మోడీ తల్లిని మోడీ భార్యని తిట్టిన నువ్వు మోడీతో జత కలవటానికి ఎందుకు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నావు? ఈరోజు నీ విజయం నిజమైతే జగన్ గారు బీజేపీ కలవడానికి రెడీగా ఉన్నా ఎందుకు కలవలేదు? అలా అడ్డదారిలో అధికారంలోకి రావడం జగనన్నకి ఇష్టం ఉండదు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్డదారిలో వచ్చాడు అధికారంలోకి. ఆయన వచ్చాక ఏ వెల్ఫేర్ లేదు, ఏ డెవలప్మెంట్ లేదు. జగనన్న ఇస్తున్నవి ఇస్తానన్నాడు, అవి కూడా ఇవ్వలేదు. నువ్వు ఇచ్చేది దేవుడు ఎరుగు. ఆల్రెడీ ఇస్తున్నవి కూడా నువ్వు తుగ్గలో తొక్కేస్తే ఏం పెట్టుకొని ఏం పండగ చేసుకోవాలో చెప్పాలి. నిన్న సిగ్గు లేకుండా ఏదో దీపావళి చాలా ముందుగా చేసుకున్నాడు. ఎందుకు అంత అర్జెంటు? ఈరోజు ఉండి కుటుంబంతో జరుపుకోవచ్చు. ఇల్లు లేదు. ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ టైము ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకోవడమే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు ఓ పండగ చేసుకోవాలి అంటే. ఈరోజు హైదరాబాద్లో పోయి చేసుకుంటున్నారు అందరూ, వాళ్ళ మంత్రులు కానీ డిప్యూటీ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ. అంటే ఎంత సిగ్గుచేటు! ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి మీరు ఓట్లు వేశారు. మీకోసం 24 hours అమరావతిలో కూర్చొని పనిచేసిన జగన్మోహన్ రెడ్డిని కాదనుకొని ఈరోజు మీరు ఏమైపోయింది, చిమ్మ చీకట్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఇవన్నీ పోవాలి అంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తేనే. ఎందుకంటే ఒక పండగ చేసుకోవాలంటే డబ్బు ఉండాలా? ఓ పండగ చేసుకోవాలంటే మన ఇంట్లో పిల్లలు చక్కగా చదువుకుంటూ ఉండాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు ఆరోగ్యశ్రీ లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అమ్మఒడి చూస్తే అరాకొరా కూడా ఇవ్వలేదు. మాట్లాడిన మాటలకి ఇప్పుడు చేస్తున్నవి మనమే చూస్తున్నాం. సో ఏ విధంగా ఏం పండగ చేసుకోవాలో చంద్రబాబు నాయుడు చెప్పమనండి. సో చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నరకాసురుడి వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు, కష్టాలు పడతారు. అయితే మేడం, ఏదో రానున్న ఇంకా 15 ఏళ్ళు కూడా ఇదే కూటమి కలిసి ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ తెలియజేస్తూనే ఉన్నారు. దీన్ని ఎలా చూడండి?
కూటమి కలిసి ఉన్నా కూడా ఇప్పటికే ఉద్యోగస్తులందరికీ అర్థమైపోయింది, మహిళలకు అర్థమైపోయింది, రైతులకు అర్థమైపోయింది. ఇంకా వీళ్ళు ఎవరితో కలిసి ఉన్నా ఎవరితో విడిపోయినా వాళ్ళని ఎవరు కూడా లెక్క పెట్టే పరిస్థితిలో లేరు. అసలు దేశంలోనే ఇంత వరస్ట్ ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు, ఇంత తొందరగా చెడ్డ పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చరిత్రలో మిగులుతాడు. ఫైనల్గా దీపావళి రాష్ట్ర ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటారా, కష్టాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఈరోజు దీపావళి చేసుకోవడానికి ఒక 2-3% చేసుకోవచ్చు, అంతకన్నా పెద్దగా చేసుకునే వాళ్ళు నాకైతే కనిపించడం లేదు. ఎందుకంటే మన దీంట్లో ఆల్మోస్ట్ రైతులు, చేనేత కార్మికులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళందరినీ ముంచేస్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా పండగ జరుపుకుంటారు? ఎవరో కొంతమంది, ఇప్పుడు మా లాంటి వాళ్ళు, అంటే మేము మొదటి నుంచి సెలబ్రిటీస్గా మొదటి నుంచి సినిమా ఆర్టిస్ట్గా కొంచెం చేసుకోగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. కానీ ప్రభుత్వం మీద ఆధారపడిన వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారు, వీళ్ళు ఏం చేశారని చేసుకుంటారో చెప్పాలి. సో ప్రజలు అయితే కష్టాల్లో ఉన్నారని అర్థమవుతుంది. కానీ కష్టాలనే తలుచుకొని ఉంటే ఇంకా డిప్రెషన్ వస్తుంది. కాబట్టి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్, ఆ తర్వాత వచ్చే మైన్ ఎలక్షన్స్ వల్ల ఇంకనైనా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని నమ్మద్దండి. ఎందుకంటే మీకు మంచి చేసిన వాళ్ళు రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అలాంటి మంచి వ్యక్తుల్ని మీరు గెలిపించుకుంటే మీ ఇంట్లో ఒక కొడుకుగా ఆయన పని చేస్తారు. మీరు కూడా హ్యాపీగా మీ పిల్లల చదువు కానీ, మీ పెద్దవాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ, మీకు కూడా ఏ భారం లేకుండా జగనన్నే చూసుకుంటారు. చివరిగా ఒక్క క్వశ్చన్, ఏదైతే రోజా గారికి ఇప్పుడు చాలా ఫ్రీ టైం ఉంది, ఆమె మళ్ళా ఎంట్రీ ఏదైతే సినిమాలోకి వస్తే చూడాలని ఉందంటూ కూడా చాలా మంది టీడీపీ చెందినటువంటి కొంతమంది అవును, ఎందుకంటే సోషల్ మీడియాలో కొద్దిగా ఇది ట్రోల్ అవుతుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఆమె టైం ఉంది కాబట్టి మీరు రీబ్యాక్ ఇస్తే బాగుంటుంది అంటూ కూడా ఎత్కారంగా చూడాలంటే, లేకపోతే వాళ్ళు ఎట్టయినా చూడండి. కానీ హాళల్లో చాలామంది నా ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ లేకపోతే ఎలా అప్పుడు జబర్దస్త్ హిట్ అవుతుంది, ఇప్పుడు డ్రామా జూనియర్స్ ఎలా హిట్ అవుతుంది? నేను ఏ షో చేసినా సూపర్ హిట్టే కదా. బతుకు జట్కా బండి చేసిన, డాన్స్ షో చేసిన, కాబట్టి లోపల ప్రేమ ఉంటుంది, పైకి నటిస్తారు తిడుతున్నట్టు. సో ఖచ్చితంగా మంచి ఆర్టిస్ట్గా నేను ఎన్నో సినిమాలు చేశాను, ఎన్నో సక్సెస్ఫుల్ షోస్ కూడా చేశాను. సో నాకు చేయాలనుకున్నప్పుడు, నాకు వచ్చిన స్టోరీలో మంచిది అన్నప్పుడు నేను చేస్తాను. అంతేగాని వీళ్ళు గతంలో నేను షూటింగ్స్ చేస్తా అంటే ఈమెకి సినిమాలు అయిపోయినాయి అందుకని టీవీకి వచ్చింది అన్నారు. సరే టీవీ మానేసి పాలిటిక్స్ వస్తే అక్కడ వేషాలు లేక పాలిటిక్స్కి వచ్చింది అన్నారు. పాలిటిక్స్ నుంచి మళ్ళీ వెళ్తే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి పని పాట లేదు, వాళ్ళు మాట్లాడేదానికి. అంటే అంత ఖాళీగా ఉన్నారు తెలుగుదేశం, జనసేన వాళ్ళు. తెలుగుదేశం నేతల కోరిక నెరవేర్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా నేను మంచి క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది, నేను చేస్తే అది సక్సెస్ అవుతుందంటే 100% చేస్తాను. ఎందుకంటే మేమందరం ఆర్టిస్టులుగా ఉండి వచ్చినాం. మినిస్టర్గా ఉన్నప్పుడు చేయకూడదని, ఎందుకంటే ఎమ్మెల్యేగా అంటే మాకు ఓన్లీ కాన్స్టిట్యున్సీ వరకే పని. యాజ్ ఏ మినిస్టర్ స్టేట్ వైడ్ తిరగాలి, మా బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను షూటింగ్స్ అన్నీ మానేసా. ఇప్పుడు ఫ్రీ టైం ఉంది కాబట్టి మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు, మంచి షోస్ వచ్చినప్పుడు ప్రజల కళ్ళకి ఆనందం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. చూస్తున్న రోజా గారు తమ కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందదాయకంగా దీపావళి పండుగ నిర్వహించుకుంటున్నారు. అదే రకంగా ఈ పొలిటికల్గా కూడా అయితే నారా చంద్రబాబు నాయుడు ఒక నరకాసుడు అంటూ కూడా సంబోధించడం జరిగింది. రాష్ట్రంలో ఎవరు కూడా ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క దీపావళి పండుగ మాత్రం జరుపుకోవడం లేదంటూ కూడా ఆర్కే రోజా తెలియజేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇటీవల మళ్ళా రోజా సినిమాలో నటిస్తున్నటువంటి అంటే కొత్త క్యారెక్టర్ విధానంతో మళ్ళీ ఫ్రీ టైం ఉంది నటిస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో దానికి సమాధానంగా కూడా ఖచ్చితంగా ఇది టీడీపీ నేతలు కొంతమంది కార్యకర్తలు కోరుకుంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుస్తానని కూడా వ్యంగ్యంగా సమాధానం కూడా చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా సినిమాలు కూడా ఏదైతే ముందు గతంలో మినిస్టర్గా ఉన్నాను, టైం లేదు, ఇప్పుడు కొంత టైం ఉంది కాబట్టి నేను కేటాయించగలను, ఖచ్చితంగా మంచి పాత్రలు వస్తే సినిమాలు కూడా మరీ తీయడానికి రెడీగా ఉన్నానంటూ కూడా ఆర్కే రోజా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV నగిరి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.